మా ఫ్యామిలీ ఫిలిం ఫ్యామిలీ. మిగతా వాళ్ళకి స్టీల్ బిజినెస్, కొంతమందికి టెక్స్టైల్ బిజినెస్, ఇటువంటి బిజినెసెస్ ఉంటాయి కదా ఫ్యామిలీస్ లాగా. మాది ఫిలిం ఫ్యామిలీ. సినిమా అనేది మా బిజినెస్. మా తాత అనేవారు తెలుగు సినిమాలో సౌండ్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి, వైవి రావు అని. సో మా అమ్మమ్మ తమిళ్ యాక్ట్రెస్ అన్నమాట. తాతయ్య డైరెక్ట్ చేసిన సినిమా లవంగిలో వాళ్ళిద్దరూ కలిశారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత అమ్మ యాక్ట్రెస్. కానీ ఒకరోజు కూడా అద్దం చూసుకొని నా ముఖం యాక్ట్రెస్ గా వస్తుందని నేను అనుకోనే లేదు. ఎందుకంటే ఫ్యామిలీలోనే బ్యూటీ ఒక జనరేషన్ స్కిప్ అయిపోయి దానికి కొంచెం బుర్ర ఎక్కువ అండ్ మంచి హార్ట్ ఇచ్చి బ్యూటీ అంతా మిగతా వాళ్ళకి ఇచ్చేసింది. అది నేనే. సో ఎప్పుడు లుక్స్, నేను ఎక్కువ టాల్, all this chinky features, so I'm a tomboy అన్నమాట. సో ఈ లేడీ లైక్ క్యారెక్టర్ ఫీచర్ ఏమీ లేదు. లంగా ఉణి వేసుకున్న చెట్టు ఎక్కడమే. మా అమ్మ చెప్తుంది లైక్ కిష్కింద కాండంలో కన్నాను అనుకుంటున్నాను దీనని. సో చాలా నాటీ అన్నమాట, మిస్చివస్. సో అబ్బాయిలు చేసే మొత్తం పని, పతంగుడానా, టాప్ ఉంది చూడు బంబరం, అది సైకిల్ అబ్బాయి చెట్టు ఎక్కడము, పైగా ఇంట్లో కుక్కలు, ఆవు, బర్రెలు అంతా ఉండింది. సో మాది మేట్రియార్కల్ ఫ్యామిలీ. మై పేరెంట్స్ వర్ డివోర్స్డ్ వెన్ ఐ వాజ్ వెరీ ఎర్లీ. సో నన్ను రేస్ చేసింది అమ్మ. సో మా అమ్మే నాకు నాన్న ఫిగర్. ఇప్పుడు నాన్న ఏం చేస్తారు, పనికి వెళ్తారు, ఫీజు కడతారు, అంతా లగ్జరీస్ నాన్న వల్ల వస్తుంది. అది మొత్తం మమ్మీ వల్ల వచ్చింది. ఏజ్ ఏ టైం లో జరిగింది అది మీకు? ఇది నేను చిన్న పాప ఉండేటప్పుడే. అవునా, మీకు తెలియదా? మీకు ఎంత ఊహప్పుడు ఇలా వాళ్ళు సెపరేట్ అయిపోయారని తెలుసు? ఆ జమానాలో మాకు క్వశ్చన్ చేయడమే లేదు మాకు. అవునా? అది కూడా బ్రెయిన్ లో ఎక్కడానికి అంత కూడా తెలీదు. ఇంట్లో ఒక నాన్నని ఒక వ్యక్తి ఉండాలనేది కూడా మాకు తెలీదు. మిగతా వాళ్ళు ఫాదర్స్ కూడా అప్పుడంతా స్కూల్లో వచ్చి డ్రాప్ చేయడం కాదు. నాకు ఇంట్లో మా అమ్మమ్మ స్కూల్లో డ్రాప్ చేస్తుంది డ్రైవర్ తో పాటు. కొంచెం పెరిగాక నేను పీటీసీ బస్ లో కూడా వెళ్ళున్నాను మెడ్రాస్ లో. నాకు ఎందుకంటే తెలియాలని ఎక్స్పీరియన్స్ ఎలా అని. మా అమ్మ, సో మై గ్రాండ్ మదర్ డిడ్ మదర్ జాబ్. ఇంట్లో వంట చేయడం, నన్ను స్కూల్ కి పంపించడం, కొట్టడం, తిట్టడం, హోంవర్క్ కి కూర్చోవడం, డాన్స్ క్లాస్ తెలిపడం, మొత్తం దెబ్బలు మొత్తం అమ్మమ్మ దగ్గర నుంచి తిన్నాను. అవును, చాలా ప్రాణం. ఒక సైలెంట్ గా ఉంటే అయిపోయిందంటే కూడా ఏం ప్రాబ్లం. అనిమల్స్ తో ఉంటే ఓకే కామ్. అప్పుడు ఇటువైపు 4 కుక్కలు, ఇటువైపు 4 కుక్కలు, వెనకాల బర్రెలు. సో పొద్దున్న లేచి లైక్ ఫార్మ్ హౌస్, చాలా చెట్లు, ఇంట్లోనే మా కూరగాయలంతా. ఓకే, మీరు అలా పెరిగారు కాబట్టి ఇప్పుడు ఇట్లా మీకు ఒకటే రూమ్ లో ఉంటాం, అదంతా డిఫికల్ట్. ఫ్లాట్ లో ఉండడమే కొంచెం కష్టమే, కాంప్రమైజ్. బట్ ఈవెన్చువల్లీ నాకు ఫామ్ అనే ఉండాలని, నా ఫామ్ కొనుక్కొని నా కూరగాయలంతా పెట్టుకొని, నా అనిమల్స్ పెట్టుకొని పని చేస్తూ 15 days 14 days ఫార్మింగ్ చేసి ఒక డే రెస్ట్ తీసుకోవాలి. ఓకే, సరే. అయితే ఎట్లా ఎంట్రన్స్ అయింది మీకు ఇది? ఎంట్రన్స్ యాక్సిడెంట్. నేను యాక్చువల్గా చదువులోనైనా స్పోర్ట్స్ లో అయినా అన్నిట్లో చాలా ఫస్ట్, చాలా బ్రిలియంట్ అనమాట. నిజంగానే ఓపెన్ గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రామాటిక్స్ అయినా, మ్యూజిక్, డాన్స్, అంటే ఏదైనా ఒక దాంట్లోనే ఉంటారంటారు కదా మీరు. అట్లా కాదు, యూ కెన్ హావ్ మల్టిపుల్ ఇంట్రెస్ట్. లైక్ యూ డోంట్ హావ్ టు బి మాస్టర్ ఆఫ్ ఎనీథింగ్. ఐ వాజ్ లైక్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఐ యామ్ ఎ జెమినై, మిథున రాశి కూడా నాకు. సో నాకు అన్నిట్లో ఇంట్రెస్ట్, వేరియడ్ ఇంట్రెస్ట్ కూడా. సో నాకు మల్టీ టాస్కింగ్ అనేది నాకు చాలా ఈజీ. ఒక టైంలో నేను 5 పనులు కరెక్ట్ గా చేస్తాను, 5ని కూడా సక్సెస్ఫుల్ గా చేస్తాను. నాకు కుదరదంటే ఆ పని తీసుకోను నేను. చిన్నప్పటి నుంచి నేను అలాగే. సో నాకు అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో పెయింటింగ్ అయినా, డ్రాయింగ్ అయినా. అమ్మ కూడా అన్ని, ఎందుకంటే ఇది ఏదైనా పింగళ వారి పేకి అంటుంది మా అమ్మమ్మ. పని ఇస్తూ ఉంటే ఏదైనా మిస్టేక్ చేయకుండా ఉన్నాను. లేకపోతే అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి మా అమ్మ కొనిపెట్టిన ఏదైనా కాస్ట్లీ వాస్ డమాలని కింద పడుతుంది అమ్మ అవుట్డోర్ లో ఉండేటప్పుడు. సో తుఫాన్ మే లాగా పరిగెత్తబాకు, రాజధాని ఎక్స్ప్రెస్ లాగా అంటుంది మా అమ్మమ్మ. సో ఇట్స్ లైక్ అటు ఇటు నన్ను కంట్రోల్ పెట్టాలంటే ఇటువంటి ఏదైనా హ్యాండ్ పని. సో అప్పుడు ఆ టైంలో లెగో టాయ్స్, పైగా అమ్మ నాకు యుఎస్ నుంచి చాలా అందమైన టాయ్స్ అంతా తీసుకొస్తుంది. అప్పుడు ఈ కళ్ళంతా మూసుకొని తెర ఓపెన్ చేసి హలో ఐఎమ్ బెటీ అంతా వాకీ టాకీ డాల్స్ అని. అప్పుడు యుఎస్ లో 70s లో నేను చెప్తున్నాను. నాకు ఫస్ట్ ఆ కళ్ళు ఎలా మూస్తుందని, ఆ మెకానిజం చాలా ఇంపార్టెంట్ దాని వెనకాల. సో ఫస్ట్ కళ్ళని పీకేస్తాను. సో అది ఒక కళ్ళు బయట ఇలా వచ్చేస్తుంది. దాని తర్వాత ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా ఇలా చూసి ఆ డ్రెస్ కింద బ్యాక్ లో ఉంటుంది కంపార్ట్మెంట్. సౌండ్ ఇక్కడి నుంచా, వెరీ గుడ్. ఎలా సౌండ్ వస్తుంది ఇప్పుడు, అక్క దానికి కనెక్షన్ ఎలా అనేటప్పటికి ఒక స్క్రూ చూస్తాను. కానీ అప్పుడు మన స్క్రూ డ్రైవర్స్ అంతా యుఎస్ కి ఇది పట్టదు. ఇలా వెతుకొని వెళ్తే మా అమ్మ నెయిల్ ఫైలర్ కనపడుతుంది డ్రెస్సింగ్ టేబుల్ లో. క్వైట్ గా లాగేసి దాన్ని విప్పేయడం. అది చూస్తే ఒక టేప్ లాగా, ఒక స్పూల్ లాగా ఉంటుంది లోపల. దాన్ని తీసేసరికి అది కట్ అయిపోతుంది, మరీ శబ్దం రాదు.
అప్పుడు వస్తున్నారా లోపల పెట్టి మొత్తం పెట్టుకొని అలాగే వచ్చాడు. అమ్మ అప్పుడే సాయంకాలం షూటింగ్ నుంచి వచ్చి ఎరా ఆ బొమ్మ ఎలా ఉందిరా, బాగానే ఉందిలే, సరే తీసుకొని రా చూద్దాం. ఆవిడ జనరేషన్ కూడా అటువంటి డాల్స్ అంతా చూడలేదు కదా. సో షూటింగ్ నుంచి వచ్చి ఈ డాల్ తీసి ఈ పాటికి ఆడుకొని ఉంటుంది చక్కగా వచ్చి చూస్తే అది ఇలా పడుకో పెడితే కళ్ళు మూస్తుంది, లేపేస్తే కళ్ళు తెరుస్తుంది. సో ఇలా వచ్చి ఇచ్చేస్తాను, మూసుకొని ఉంటుంది. అవునే, లేపేస్తే ఒక కళ్ళు మాత్రం తెరుస్తుంది, ఒకటి పీకేశాను కదా నేను, అది వర్క్ చేయదు. ఎందుకు అమెరికా నుంచి తీసుకొచ్చానే, పని చేయటం లేదు, ఇది మాట్లాడాలి నడవాలి అది నడవదు, ఇన్స్ట్రక్షన్ బాక్స్ ఎక్కడ పోయింది, చక్కగా అన్ని డిస్ట్రాయ్ చేసి ఎవిడెన్స్ పెట్టేస్తాను ఆ పాటికి. తర్వాత అమ్మ పాపం చాలా ఇన్నసెంట్ దాంట్లో, ఎక్కడ పోయిందని మా అమ్మ అక్కడి నుంచి ఎక్కడ పోయి ఉంటుంది, ఈ తింగరే ఏదని పని చేసి ఉంటుంది, ఇక ఏం చేసావే అని చూసున్నా మా అమ్మమ్మ చూపించడానికి చాలా భయం. లేదమ్మా ఏంటి లేదు చెప్పు అనేసరికి ఊగేస్తాను. ఎందుకంటే అబద్ధం చెప్పానంటే 2 దెబ్బలు, నిజం చెప్పేస్తే ఒకే దెబ్బ. అది ముందే మా అమ్మమ్మ చాలా కొన్ని లెసన్స్ చిన్నపిల్లలకి చెప్తారంటారు. కొన్ని లెసన్స్ మా జనరేషన్ లో ఐ థింక్ కిడ్స్ హూ ఆర్ రేస్డ్ బై దేర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మచ్ బెటర్. నిజంగా అది మనమే కన్ఫ్యూజ్డ్ అండి, మనమేంటి మన పిల్లల్ని పెంచుతాం చెప్పండి. అందుకే నువ్వు ఆర్ చిల్డ్రన్ ఆర్ కన్ఫ్యూజ్, నో వీఆర్ కన్ఫ్యూజ్, దట్స్ వై వీఆర్ రేజింగ్ కన్ఫ్యూజ్ చిల్డ్రన్. మనం కనాలి పిల్లల్ని, హెల్త్ వైజ్ బాగుండదు. యూత్ షుడ్ హ్యావ్ ద చిల్డ్రన్, ద ఎల్డర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ షుడ్ రేజ్ ద చిల్డ్రన్. వాళ్ళకే పేషెన్స్ ఉంటుంది, పిల్లలకి కూడా చాలా విషయం. కానీ మీరు చాలా పీపుల్ చూస్తే లైక్ ఇప్పుడు నా కూతుర్ని డైవర్స్ అయినా కూడా పెంచింది నా అత్తమనే. మై మదర్ ఇన్ లా, మై ఎక్స్ మదర్ ఇన్ లా, మై ఫాదర్ ఇన్ లా, మై ఎక్స్ బ్రదర్ ఇన్ లా, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళే. ఇన్ఫాక్ట్ దే ముస్లిమ్స్ అండ్ దే వండర్ఫుల్ పీపుల్. దే హ్యావ్ రేస్డ్ మై డాటర్, సూపర్ గా పెంచారు, ఏం ప్రాబ్లం లేకుండా. నా కూతురు ఎంత చక్కగా తయారైందో చాలా హ్యాపీ. నేను పెంచే కూడా ఇటువైపు మా అమ్మ ఉన్నింది. సో 2 సైడ్